హలో క్రికెట్ లవర్స్, నేను మీ శివుడు సాయి. నేను నిన్న ప్రెడిక్ట్ చేసినట్టే 80% మనం ప్రెడిక్ట్ చేసినట్టే అయింది మ్యాచ్ అంతా. నేను ముంబై గెలుస్తుందని చెప్పిన, ముంబై గెలిచింది. అండ్ ప్లేయర్స్ కూడా మనం చెప్పిన వాళ్ళే పర్ఫామ్ చేసినారు ఎగ్జాక్ట్లీ. సో మనం ఇవాళ జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ ప్రెడిక్షన్ చూసేద్దాం. ఈ మ్యాచ్లో మొత్తం టీమ్ న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయర్ స్టాట్స్, కీ ప్లేయర్స్, ఎవ్రీథింగ్ అన్ని ఈ వీడియోలో నేను కవర్ చేస్తా. జస్ట్ ఈ వీడియో నువ్వు లాస్ట్ వరకు చూడంతే. మనం ఇప్పుడైతే టీమ్ న్యూస్ చూద్దాం. టీమ్ న్యూస్ ఈ మ్యాచ్ అయితే డౌట్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ డీసీ నుంచి అయితే మిచెల్ స్టార్క్ మిస్ అవుతున్నాడు. మనం ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ 12 చూద్దాం. లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచినారు కాబట్టి సేమ్ టీమ్ని దింపుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏదన్నా చేంజెస్ ఉంటే లివింగ్స్టోన్ ప్లేస్లో దిల్షాన్ మధుశంకర్ తీసుకొస్తారు. ఎందుకంటే లివింగ్స్టోన్ అంత పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి బౌలర్స్లో మధుశంకర్ చాలా సూపర్గా బౌలింగ్ చేస్తాడు. సో ఇప్పుడు ప్రాబబుల్ 12 చూసేద్దాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, శివం కుమార్, ప్రఫుల్ హింగే, షాకిబ్ హుసేన్, ఇషాన్ మలింగా, లివింగ్స్టోన్ ఆర్ దిల్షాన్ మధుశంకర్. మనం ఇప్పుడు డీసీ ప్రాబబుల్ 12 చూసేద్దాం. మనం ఇప్పుడు ఢిల్లీ ప్రాబబుల్ 12 చూసేద్దాం. పతుమ్ నిశంక, కేఎల్ రాహుల్, నితీష్ రాణా ఆర్ కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్. ఈ మ్యాచ్లో నబీ అన్న, విప్రాజ్ నిగమ్ అన్న ఆడిపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టీ నటరాజన్, లుంగి ఎంగిడి. ఇది అయితే ప్రాబబుల్ 12 ఫర్ ఢిల్లీ. మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్లో ఆడుతుంది. ఈ గ్రౌండ్ బ్యాటింగ్కి ఎక్సలెంట్ అని నేను చెప్తా. మినిమం 190+ స్కోర్ చేస్తారని అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌలింగ్ టైప్ న్యూట్రల్ అని చెప్తా. ఇదే మ్యాచ్ డే గేమ్లో ఆడితే కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఇది నైట్ గేమ్ కాబట్టి మంచి స్కోరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ గ్రౌండ్లో లాస్ట్ 8 IPL మ్యాచెస్లో పేసర్స్కి అయితే 57 వికెట్స్ పడినాయి, స్పిన్నర్స్కి జస్ట్ 14. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180, బట్ నేను మాత్రం ఈరోజు 180+ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 200 కొట్టకపోయినా 200 వరకు అయితే డెఫినెట్గా కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ గ్రౌండ్లో లాస్ట్ 8 IPL మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు జస్ట్ 2 times విన్ అయినారు, అండ్ చేజింగ్ చేసిన వాళ్ళు 5 times విన్ అయినారు, అండ్ నో రిజల్ట్ వన్. టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాడు ఈ గ్రౌండ్. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ తీసుకుందాం ఈ టీమ్స్ మధ్యలో. లాస్ట్ 7 IPL మ్యాచెస్లో డీసీ అయితే 4 times విన్ అయింది, హైదరాబాద్ అయితే 2 times విన్ అయింది, అండ్ నో రిజల్ట్ వన్. మనం ఇప్పుడు ప్లేయర్ స్టాట్స్ చూసుకుందాం. ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ వర్సెస్ డీసీ బౌలర్స్. మనం ఈ స్టాట్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే మనకు కూడా ఒక ఐడియా ఉండాలి, ఒక ప్రెడిక్షన్ ఉండాలి. మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏ బౌలర్, ఏ బ్యాట్స్మెన్ ఎలా ఆడగలుగుతాడు, ఎన్నిసార్లు అవుట్ అయినాడు, ఎన్ని రన్స్ స్కోర్ చేయగలుగుతాడు, ఎలాంటి ఫామ్లో ఉన్నాడు ప్లేయర్, ఇవన్నీ ఈ ప్లేయర్ స్టాట్స్లో మనం డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్స్ విత్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ వర్సెస్ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే 35 రన్స్ చేసినాడు, ఓన్లీ 1 out. అండ్ ముఖేష్ కుమార్కి చూసుకుంటే 18 runs 0 out. ఇది మంచి మ్యాచ్ అప్, ఎందుకంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ వస్తాడు, ముఖేష్ కుమార్ కూడా న్యూ బాల్ వేస్తాడు, ఇంతవరకు అవుట్ లేదంటే సో గుడ్ రికార్డ్ అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు ట్రావిస్ హెడ్ రికార్డ్ చూద్దాం వర్సెస్ డీసీ బౌలర్స్. ట్రావిస్ హెడ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 48 runs అయితే స్కోర్ చేసినాడు, ఓన్లీ 1 time అవుట్ అయినాడు. 48 runs మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. 1 time అవుట్ నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ వర్సెస్ ముఖేష్ కుమార్ చూద్దాం. 22 runs 0. అండ్ ఇప్పుడు ఇషాన్ కిషన్ చూసుకుందాం. ఇషాన్ కిషన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 62 runs 0 out. ఇషాన్ కిషన్ వర్సెస్ ముఖేష్ కుమార్ చూద్దాం. 14 runs ఉన్నాయి, 0 outs ఉన్నాయి, సో నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. క్లాసిన్ని చూద్దాం. క్లాసిన్ రికార్డ్ చూసుకుంటే అగైన్స్ కుల్దీప్ యాదవ్ 24 runs 1 out ఉంది, సో నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. వర్సెస్ ముఖేష్ కుమార్ చూద్దాం. 12 runs 1 out. నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ కుల్దీప్ యాదవ్ 10 runs 0 outs, నాట్ ఎ బ్యాడ్ మ్యాచ్అప్. నితీష్ వర్సెస్ ముఖేష్ కుమార్ 8 runs 0 out, నాట్ ఎ బ్యాడ్ మ్యాచ్అప్. నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ నటరాజన్ 5 runs 0 out. నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే లోవర్ డౌన్లో వస్తాడు కాబట్టి ప్రతి బౌలర్ని అయితే హిట్ చేసినాడు, ఇంతవరకు అవుట్ అవ్వలేదు. సో నాకు తెలిసి ఇవాళ 4th down or 3 down నితీష్ కుమార్ రెడ్డి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అనికేత్ వర్మని ఆ ప్లేస్లో దింపడం చాలా స్ట్రగుల్ అవుతుంది, ఎందుకంటే అనికేత్ వర్మకి హిట్ చేయాలా లేదా సింగిల్స్ తీయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. సో నాకు తెలిసి టీమ్ మేనేజ్మెంట్ నితీష్ని అప్ ది ఆర్డర్ పంపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు డీసీ బ్యాటర్స్ స్టార్ట్ చూద్దాం. మనం ఇప్పుడైతే డీసీ బ్యాటర్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్ స్టార్ట్ చేసేద్దాం. కేఎల్ రాహుల్, ఇషాన్ మలింగా చూసుకుంటే 12 runs ఉన్నాయి, ఓన్లీ 1 time అవుట్, సో నాట్ ఏ బ్యాడ్ మ్యాచ్అప్. కేఎల్ రాహుల్ వర్సెస్ నితీష్ కుమార్ రెడ్డి 34 runs ఉన్నాయి, 0 outs ఉన్నాయి, గ్రేట్ మ్యాచ్అప్ అని చెప్పొచ్చు. ఇంతవరకు అప్పర్ హ్యాండ్ మొత్తం కేఎల్ రాహుల్ ఉంది. అగైన్స్ హర్ష్ దుబే 8 runs 0 wicket. అండ్ మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూసుకుంటే ఈ సీజన్ అందరు న్యూ బౌలర్సే, సో స్టాట్స్ ఇవ్వడం చాలా కష్టమైంది. హింగే కానీ, షకీబ్ హుసేన్ కానీ, హర్ష్ దుబే కానీ, వీళ్ళందరూ న్యూ బౌలర్స్. దిల్షాన్ మధుశంకర్, ఇషాన్ మలింగా, వీళ్ళందరికీ ప్రీవియస్గా IPL ఎక్స్పీరియన్స్ లేదు. మనం ఇప్పుడు డేవిడ్ మిల్లర్ రికార్డ్ చూసుకుందాం. అగైన్స్ ఇషాన్ మలింగా 22 runs 1 out. డేవిడ్ మిల్లర్ వర్సెస్ నితీష్ రెడ్డి 18 runs 0 out. డేవిడ్ మిల్లర్ వర్సెస్ హర్ష్ దుబే 11 runs 0 out. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్కువ స్టాట్స్ లేదు, ఎందుకంటే వీళ్ళందరూ న్యూ బౌలర్స్ కాబట్టి. అక్షర్ పటేల్ వర్సెస్ ఇషాన్ మలింగా 9 runs 0 wicket, సేమ్. అక్షర్ పటేల్ వర్సెస్ నితీష్ రెడ్డి 14 runs 0 wicket. అక్షర్ పటేల్ వర్సెస్ హర్ష్ దుబే 5 runs 1 out.
అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ ఆడతాడో ఆడడం అని చిన్న డౌట్ ఉంది. 90% ఛాన్స్ ఆడతాడు. బట్ 10% వి నెవర్ నో. ఎందుకంటే లాస్ట్ టైం ఇంజురీ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం స్టబ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూద్దాం. స్టబ్స్ వర్సెస్ ఇషాన్ కిషన్ 15 రన్స్ 1 అవుట్. స్టబ్స్ వర్సెస్ నితీష్ కుమార్ రెడ్డి 21 రన్స్ 1 అవుట్. స్టబ్స్ వర్సెస్ హర్ష్ దుబే 7 రన్స్ 1 అవుట్. మనం డిస్కస్ చేసినట్టే ఎక్కువ స్టాట్స్ అయితే ప్రొవైడ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే అందరు కొత్త బౌలర్సే. మనం ఇప్పుడు కీ ప్లేయర్స్ స్టార్ట్ చేసుకుందాం ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ వచ్చి అభిషేక్ శర్మ డెఫినెట్గా 25+ రన్స్ స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ నేను చెప్తున్నా కదా, ఫస్ట్ బాల్ నుంచి హిట్ చేస్తా అంటే అభిషేక్ శర్మ అవుట్ అవుతాడు. స్టార్టింగ్ నుంచి ఒక 4-5 బాల్స్ చూసి ఆడి తర్వాత హిట్ చేద్దామంటే డెఫినెట్గా అభిషేక్ శర్మ 25+ రన్స్, ఆల్మోస్ట్ 50 రన్స్ దాకా స్కోర్ చేయొచ్చు. అభిషేక్ శర్మ ఎప్పుడు 40s 50s స్కోర్ చేస్తాడు, ఎందుకంటే మైల్ స్టోన్స్ గురించి ఆలోచించాలి కాబట్టి. నేను అందుకే 25+ రన్స్ అని మెన్షన్ చేసిన. ఇషాన్ కిషన్ అయితే ఈ మ్యాచ్లో బిగినింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే అందరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ అన్నారు. అక్షర్ పటేల్ అయినా, కుల్దీప్ యాదవ్ అయినా, నటరాజన్ అయినా, వీళ్ళందరూ మోస్ట్లీ లెఫ్ట్ హ్యాండర్ బౌలర్స్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్కి ఈజీ ఉంటుంది కాబట్టి ఇషాన్ కిషన్ డెఫినెట్గా బిగినింగ్స్ ప్లే చేస్తాడు క్లసిన్తో కలిపి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మ్యాచ్కి. అండ్ క్లసిన్నే చేసుకుంటే క్లసిన్ అయితే 30+ రన్స్ స్కోర్ చేస్తాడు అనిపిస్తుంది, ఎందుకంటే 2 డౌన్ వస్తున్నాడు, స్లోగా ఆడట్లేదు, చూసి ఆడుతున్నాడు. సో డెఫినెట్గా హోమ్ గ్రౌండ్, సో పిచ్ కండిషన్స్ తెలుసు. సో డెఫినెట్గా ఒక మంచి నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ మ్యాచ్ చాలా మంచి నాక్ ఆడినాడు. సో డెఫినెట్గా ఆ నాక్ని చూసి చెప్తున్నా కాబట్టి 30+ రన్స్ అంటున్నాను, లేదంటే 20-25 చెప్తుండే. ఎందుకంటే క్లసిన్ కూడా అంత ఫామ్లో లేడు, అన్ని బాల్స్ని హిట్ చేయట్లేదు, వచ్చిన బాల్ని మాత్రమే హిట్ చేస్తున్నాడు. ప్రీవియస్ సీజన్స్లో చూసుకుంటే క్లసిన్ ఎవ్రీ బాల్ని 6 పంపిస్తుండే. బట్ ఈ మ్యాచ్ స్ట్రగుల్ అవుతున్నాడు, కానీ ఓ మంచి స్ట్రైక్ రేటే ఉంది 140. బేసిక్గా క్లసిన్ స్ట్రైక్ రేట్ అంటే మనందరికీ తెలుసు 190+ ఉండాలి, బట్ ఈ సీజన్ 140 ఉంది. సో చూసి ఆడి ఓ 30+ రన్స్ స్కోర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా రన్ స్కోర్ చేస్తారని చెప్తున్నా. అదే మనం డిస్కస్ చేసినాం కదా, అనికేత్ వర్మ ప్లేస్లో నితీష్ని పంపిస్తే డెఫినెట్గా రన్ స్కోర్ చేస్తాడు. అండ్ అట్లీస్ట్ 1 వికెట్ అయినా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి 1 or 2 వికెట్స్ తీసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి చాలా కీ ప్లేయర్ అయినాడు. ఓపెనింగ్ వికెట్స్ నితీష్ కుమార్ రెడ్డి తీసినాడు. సో అందుకే మ్యాచ్ వచ్చింది మనకు చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మధుశంకర్ శివం కుమార్ డెఫినెట్గా ఎవరో ఒకరు పర్ఫామ్ చేస్తారు. కీ ప్లేయర్స్ ఫ్రమ్ డీసీ. రాహుల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు 30+ రన్స్, ఎందుకంటే రాహుల్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఈ సీజన్లో ఎక్కువ రన్స్ లేవు. స్టబ్స్ ఆర్ మిల్లర్ వీళ్ళు డెఫినెట్లీ పర్ఫామ్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తారు. ఛాన్స్ ఉంటే ఇద్దరు పర్ఫామ్ చేస్తారు. నేను మిల్లర్ నుంచి అయితే 50-60s ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 10 balls 25 రన్స్ అలాంటి ఒక మంచి క్యామియో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్షర్ పటేల్ అండ్ పతుమ్ నిశాంక విల్ పర్ఫామ్. అండ్ బౌలర్స్ చూసుకుంటే ఎంగిడి అండ్ నటరాజన్ విల్ డెఫినెట్లీ టేక్ ద వికెట్స్. ఎంగిడిని నటరాజన్ ఎందుకు పెట్టినామంటే నటరాజన్కి హోమ్ గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం ఫ్లాప్ ప్లేయర్స్ చూసుకుందాం. మనం ఎస్ఆర్హెచ్ నుంచి ఫ్లాప్ ప్లేయర్స్ చూసుకుంటే నాకు తెలిసి హెడ్ ఫ్లాప్ అవుతాడు, సలీల్ అరోరా ఫ్లాప్ అవుతాడు, మలింగ ఫ్లాప్ అవుతాడు, ప్రఫుల్ హింగే ఫ్లాప్ అవుతాడు. వీళ్ళందరూ ఫ్లాప్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ డీసీ నుంచి నితీష్ రాణా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఆకిబ్ నక్బీ, ఈ ప్లేయర్స్ అందరూ ఫ్లాప్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళకి అంత మంచి రికార్డ్ కూడా లేదు ఈ గ్రౌండ్లో. హెడ్కి ఉంది, బట్ హెడ్ మాత్రం ఈ ఇయర్ ఫామ్లో లేడు కాబట్టి నేను ఫ్లాప్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మ్యాచ్ విన్నర్ అయితే నాకు తెలిసి 70% ఛాన్స్ ఎస్ఆర్హెచ్కే ఉంది, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో ప్రెడిక్షన్ అనేది టాస్ పడకముందు, పిచ్ రిపోర్ట్ పడకముందు ఇవ్వడం చాలా కష్టం. వన్స్ పిచ్ రిపోర్ట్ వచ్చి ప్రాబబుల్ 12 చూసిన తర్వాత అండ్ కండిషన్స్ చూసిన తర్వాతనే మ్యాచ్ విన్నర్ ఇవ్వడం చాలా బెటర్ అని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వేరే ప్రెడిక్టర్స్ అందరూ ముందుగానే ఇచ్చేస్తారు, కానీ మీరు మనీ లాస్ అయిపోతారు. కానీ మనం అలా కాదు, మ్యాచ్ ప్రెడిక్షన్స్ తర్వాతనే ఇస్తాం. నీకు నిజంగా మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని తెలుసుకోవాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ అయ్యి నేను డెఫినెట్గా నీకు రిప్లై బ్యాక్ ఇస్తాను. దట్స్ ఇట్. అదేనండి ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ ప్రివ్యూ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా ఎక్కువ స్టాట్స్ ఇవ్వడానికి ప్రొవైడ్ చేస్తాను. మీకు వేరే ఏ స్టాట్స్ కావాలన్నా అని కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆ స్టాట్స్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.